అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ ముదిరిపోయారా అని ఎప్పుడు అనిపిస్తుంది? అమ్మాయిలు చెప్పమన్న, స్కూల్ పిల్లల్ని కాదు. కూర్చో. చూడండి ఆమె ఇట్లా ఎత్తుకుంటే నా ఆర్డర్ వస్తుంది. నేను ఇట్లా ఓ పాప లాలి అని ఎత్తుకోవచ్చు. అంటే నువ్వు ఎత్తుకుంటే ఓ చెట్టుకి చిన్న కాయ కాసినట్టు ఉంటది. దా చూద్దాం, కాయ కాసినట్టు ఉంటుందా లేకపోతే పండు కాసినట్టు ఉంటుందా? నువ్వు ఎంత మా ఫ్యామిలీ. అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చినప్పుడు బ్రీజర్ లేదా అని అడిగినప్పుడు అన్నట్టు మాట్లాడి డాడీకి చెప్తా. కూర్చో. అదే డాడీకి చెప్పింది, నువ్వు వచ్చి డాడీకి చెప్పడం. బాలకృష్ణ డైలాగ్ చెప్పినప్పుడు. ఏ అమ్మాయి ఇక్కడ మా బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్పగలుగుతారా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్స్ యూ. ఐ యామ్ నాట్ ఏ ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. వెరీ నెక్స్ట్. ఇప్పుడు మనం ఫేస్బుక్ లో అన్నోన్ అమ్మాయితోటి చాట్ చేస్తుంటే ఆమెని ఫోటో పంపించమంటే ఆమె డేట్ కి రమ్మన్నప్పుడు ముద్దులు అనిపిస్తుంది. రాజేష్ అక్కడ నుంచి చాట్ చేయి, నేను చాట్ చేస్తాను నీతోటి. హాయ్ రాజేష్. హాయ్. వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. ఐఎమ్ పిండి పిస్కింగ్. శనగపిండి ఆర్ బియ్యం పిండి? గన్నేరు పిండి. గన్నేరు పిండి. లెట్స్ గో అవుట్ ఫర్ ఎ డేట్. క్వశ్చన్ మార్క్. యా ఆఫ్ కోర్స్. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్. అబ్బాయి అమ్మాయి దగ్గరకు వచ్చి కిస్ అడిగినప్పుడు అబ్బాయి భయపడుతుంటే ఇది నీకు ఫస్ట్ టైం అని అమ్మాయి అడిగితే అప్పుడు అమ్మాయి ఏది ఒకసారి వచ్చి రవిని అడుగు. ఇప్పుడు ఈవిడ అబ్బాయి, అమ్మాయి అనుకుంటారు కానీ అబ్బాయి. ఈ అబ్బాయిని నువ్వు వచ్చి అడుగు. శ్రీముఖి నాకు ఒక కిస్ ఇయ్యావా? శ్రీముఖి కాదు, నేను శ్రీ. ఏ వద్దు, పేరు మార్చుకో. ఆటో. ఆటో. ఆటోను. ఆటో నాకు ఒక కిస్ ఇస్తావా? ఆటో ఇస్తే ఎట్లా ఇస్తుంది? మీటర్ ఇస్తుంది. నేను మీటరే తీసుకుంటా. నీకు ఫస్ట్ టైం అని అడగవా నువ్వు? యా సారీ. గుడికి వెళ్దామన్నప్పుడు పంతులు బాగుంటాడు అని చెప్పినప్పుడు అన్నాడు. క్లారిటీగా చెప్పు. గుడికి వెళ్దామా అంటే పంతులు బాగుంటాడా అన్నప్పుడు. నెక్స్ట్. నెక్స్ట్. ఇంట్లో అమ్మ నాన్నమ్మ కూడా సీతలా యాక్ట్ చేసి నైట్ కాగానే సనీ లియోన్ లాగా చాట్ చేస్తారు. ఒక నిమిషం, అదేం స్టెప్ చెయ్యి లాస్ట్ కి పోయేసిన. మీ స్టెప్ చెయ్యి ఒకసారి చెయ్యి. నేను చేయలే, ఎక్కిరిచిన జస్ట్ అదే ఎక్కిరించినట్టే చెయ్యి. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ. వావ్. నెక్స్ట్. ఎగ్జామ్ టైమ్ లో కిస్సెస్ అని చెప్పి అయిపోయాక ఫ్లైంగ్ కిస్ ఇచ్చినప్పుడు నువ్వే అడుగు రవిని. రవి నువ్వు నాకు ఎగ్జామ్ చూపిస్తే నీకు కిస్ ఎగ్జామ్ అయిపోయింది. ఓకే, గివ్ మీ యువర్ పేపర్స్. ఓకే, ఎగ్జామ్ ఓవర్, గో హోమ్. బిందు, చూపెట్టమన్నావు, చూపెట్ట ఏదో ఇస్తా అన్నావు. ఇస్తున్నా, తీసుకో జాగ్రత్తగా. లెక్చరర్ అయినా నీకు ఆ పాడుబుద్ధులు పోలేదా? సరే ఇస్తాను, తీసుకో. బిందు తీసుకో. ఫ్లయింగ్ కిస్సా. నెక్స్ట్. మనం ఒకరిని ప్రేమించి వాడికి చెప్పకుండా మన వెనకాల తిప్పించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరం చేద్దాం అంటే నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ లవ్ మీ అండ్ యూ షుడ్. ఓకే, ఐఎమ్ లవింగ్ యూ. నా వెనక పడాలి. ఎవడరా నువ్వు? అంతే, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను, ఇంతే ఉంది, సన్నకు కాదా? నెక్స్ట్. 10 సంవత్సరాలుగా ఒక అతన్ని ప్రేమించి పట్టించుకో. నువ్వు ఇక్కడ బోరబండ ప్రోగ్రామ్ చేస్తున్నావు. పంచ్ పటాకా, డైరెక్ట్ పంచ్. 10 సంవత్సరాలు ఒక అతన్ని ప్రేమించి పట్టించుకోకుండా పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి అన్నయ్య నా పెళ్లికి రావా అన్నప్పుడు. నెక్స్ట్. నేను మా లవర్కి ఫోన్ చేసి రెస్టారెంట్ కి బుక్ చేశానంటే వద్దు, లాడ్జ్ బుక్ చేసి టైం లేదంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. అడు లాడ్జ్ నుంచి వచ్చినా అంటాడు, నువ్వు చల్లబడతావురా? ఖుషి బ్రదర్స్ బోలో. 80 సంవత్సరాలు అన్నప్పుడు ముదిరిపోయిన అనిపిస్తుంది.